తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రం కౌరవుల చేతిలో ఉందని, పాలన అస్తవ్యస్తంగా మారిందని ధ్వజమెత్తారు. 3 ఏళ్లు ఓపిక పడితే మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఒకటి నెరవేర్చలేదని, ఉచిత బస్సులు సరిగా నడవడం లేదని, రుణమాఫీ, ఉద్యోగ హామీలు నీటి మీద రాతగా మారాయని ఆరోపించారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కాంగ్రెస్ పాలనలో కుదేలైందని విమర్శించారు. యువతకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ప్రాణత్యాగం చేసిండ్రు. దాని ఫలితమే ఈరోజు మనకు తెలంగాణ వచ్చింది. దానికి తోడు ఎవరెంత చేసినా అందరు త్యాగ ఫలితమే ఈరోజు వచ్చింది. కానీ ముఖ్యంగా మన కేసీఆర్ గారే తెలంగాణ కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొన్న ప్రాణం దాకా ఉద్యమం చేసి, నా ప్రాణం పోయినా సరే, పార్లమెంట్లో ఎంపీ ఉన్నా సరే, పార్లమెంట్ పోకుండా కూడా 32 పార్టీలను వాళ్ళంతా కూడా జతగట్టి నాకు తెలంగాణ కావాలి, నాకు ఏం వద్దు, నా తెలంగాణ నాకు కావాలి, నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారని చెప్పి తెలంగాణ సాధించినాక దాన్ని వదిలిపెట్టలే తెలంగాణను. తెలంగాణ రాకముందుకు మన పరిస్థితి ఏముండే? నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, ఒక గురుకుల పాఠశాలలు లేకుండే, ఒకరికి ఉద్యోగాలు లేకుండే, ఏమీ లేకుండే, పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేకుండే. అసలు తెలంగాణను తీసుకొచ్చి అలా ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణను కేసీఆర్ కేటీఆర్ గారు. అసలు చూడు, ఎసుంటి తెలంగాణను సాధించాడు. 10 ఏళ్లల్లా భారతదేశంలో 29 రాష్ట్రాలల్లో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిందంటే కాళేశ్వరం మన కేసీఆర్. రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసలు ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు.